రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ రీతిగా మరొకసారి లైవ్లోనికి వచ్చి ఈ రీతిగా మరి మీతో కలిసి మాట్లాడటానికి దేవుడు కృప చూపించారు. మరి అందును బట్టి నేను ఎంతో దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. మరి ఈరోజు దేవుని మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి ప్రియ దేవుని పిల్లారా, ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. చూడండి, చదువుదాము బైబిల్ గ్రంథంలో నుండి. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు అంటూ ఆ మాట ఏంటంటే, భయపడమాకండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఈరోజు చాలామంది కూడా పోషణ లేక మరి ఎంతోమంది మరి మనుషుల వైపు చూస్తూ ఉన్న పరిస్థితులు, ఎవరు ఇస్తారా అని చూచే పరిస్థితులు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ పక్షముగా నేను ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే పక్షుల్ని పోషించిన నేను మిమ్మల్ని పోషించలేనా? గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, భయపడవద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను. శ్రమల్లో అయినా, ఇరుకులైనా, ఇబ్బందుల్లోనైనా, ఆర్థిక ఇబ్బందుల్లో అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని పోషించి ఆదరించి మీతో ప్రీతిగా మాట్లాడతానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మరి కాబట్టి వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని పోషిస్తానని ఈరోజు దేవుని మాట ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాట మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నానా, ఈ యొక్క దేవుని మాట ద్వారా భయపడమాకండి, నేను మిమ్మల్ని పోషించదను అని మీరు ఇచ్చిన గొప్ప ఆదరణ కలిగించే ఈ మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాన్న, ఈ మాట ద్వారా ఎవరైతే నాయన యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాన్న, మరి విజయవాడ ప్రాంతంలో భయంకరంగా తండ్రి నాయన తుఫాను చేత నదులు పొంగి తండ్రి అనేకమైన ఇల్లు నిండిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇదిగో మీరు అంటున్న మాట, భయపడవద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీకు ఆపదల్లో నుండి మిమ్మల్ని విడిపిస్తానని, ఇరుకుల్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తానని మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఆ ముంపు ప్రాంతాలను నాయన మీరు దర్శించండి, ఆ నీటిని త్వరగా తగ్గించి నాయన చక్కటి వాతావరణం, ఎండలు మీరు అనుగ్రహించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకొని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మీయ జీవితంలో బలపడాలని మా ప్రయాస. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.